గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మనకు గొప్ప నటుడిగా తెలుసు, గొప్ప డాన్సర్గా తెలుసు, గొప్ప ఫైటర్గా తెలుసు, గొప్ప హార్స్ రైడర్గా కూడా తెలుసు. కానీ చాలా మందికి తెలియని మరొక గ్రేట్ టాలెంట్ కూడా రామ్ చరణ్ గారిలో ఉంది. అదే సింగింగ్ టాలెంట్. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న మైండ్ బాగలింగ్ న్యూస్ ఏమిటంటే రామ్ చరణ్ గారు తన RC16 ప్రాజెక్ట్లో తన సింగింగ్ టాలెంట్ను ప్రూవ్ చేసుకోబోతున్నారు. అంటే ఆ సినిమా కోసం ఒక పాటను పాడబోతున్నారన్నమాట. రామ్ చరణ్ గారి సింగింగ్ టాలెంట్ గురించి ఎప్పుడో 2014లోనే ఒక టాప్ రైటర్ ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ చదువుదాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లెర్న్డ్ కర్ణాటిక్ మ్యూజిక్ ఫర్ 5 years డ్యూరింగ్ హిస్ చైల్డ్హుడ్. అంటే రామ్ చరణ్ గారు తన చిన్నతనంలోనే ఏకంగా 5 సంవత్సరాల పాటు క్లాసికల్ మ్యూజిక్ అయినటువంటి కర్ణాటిక్ మ్యూజిక్ని నేర్చుకున్నారు. ఇంకా ఈ ఆర్టికల్లో కీ పాయింట్స్ని పరిశీలిస్తే రామ్ చరణ్ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ ఇన్ ఓపెన్ హార్ట్ ప్రోగ్రామ్ దట్ హీ లెర్న్డ్ కర్ణాటిక్ మ్యూజిక్ ఫర్ వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ మాడ్యులేషన్ కోసం రామ్ చరణ్ గారు కర్ణాటిక్ మ్యూజిక్ని నేర్చుకున్నారు. హీ ఆల్సో హమ్ ద సాంగ్ నీలిరంగు చీరా ఫ్రమ్ గోవిందుడు అందరి వాడేలే. The channel's head Radhakrishna appreciated Ram Charan's bass voice and suggested why couldn't he sing songs in his movies. Ram Charan humbly said he had not been approached by anybody to sing a song. Ram Charan has also revealed that he would be learning an instrument, guitar and a foreign language in this leisure time. He is also busy listening to the scripts of his new movie which will go on floors in the month of January. అంటే రామ్ చరణ్ గారు గిటార్ నేర్చుకుంటానని 2014లోనే చెప్పారంటే ఇప్పటికి నేర్చేసుకునే ఉంటారు. అదేవిధంగా ఆయన నేర్చుకోదలుచుకున్న ఫారిన్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్. బహుశా ఇప్పటికీ ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా రామ్ చరణ్ గారు నేర్చుకునే ఉండవచ్చు. ఎనీవేస్ నియర్ ఫ్యూచర్లో మనం రామ్ చరణ్ గారిని ఒక గ్రేట్ సింగర్గా, ఆయన వెర్సటిలిటీని మరొక విధంగా కూడా చూడబోతున్నామన్నమాట.